వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఇది లాస్ట్ క్లాస్ అండి హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో. సో హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో మనం ఈరోజు లాస్ట్ టాపిక్ రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అండి. అది మన ఐసిఐ ఆర్ ఐసిఎంఏఐ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ ఈరోజు క్లాస్ ఆర్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఏంటి, మనకి రెంట్ రావాల్సింది ఇంకా రాలేదు. సో అది ఇంకా అన్రియలైజ్డ్ రెంట్. సో ఎప్పుడో రావాల్సిన రెంట్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది. సో ఎప్పుడో రావాల్సిన రెంట్ ఈ ఇయర్లో రికవరీ అవుతుంది. సో అది అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ అంట. సో రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే మనకి రావాల్సింది ఇంకా రాలేదు. సో మనకి బాకీ ఉన్నారు రెంట్. సో అదనమాట. సో ఈ టాపిక్ అంతా కూడా సెక్షన్ 25A అనమాట. నెక్స్ట్ ఇది అప్లికబిలిటీ ఎలా ఉంటుంది అంటే, ద ఎస్ఎస్సి హ్యాస్ రిసీవ్డ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ టెనెంట్. అంటే ఏంటి, మనకి రావాల్సిన రెంట్ రాలేదు. సో మనకి అరియర్స్ అయినాయి. రియలైజ్ అవ్వాల్సిన రెంట్ రాలేదు, అది రియలైజ్ అయింది. సో ఇక్కడ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అనేది రిసీవ్ అయిందనమాట. సో ఎస్ఎస్సి హ్యాస్ రిసీవ్డ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్, మనకి రావాల్సిన రెంట్, బాకీ ఉన్న రెంట్ మనకి వచ్చేసింది అనమాట, వాపస్ వచ్చేసింది. ద ఎస్ఎస్సి హ్యాస్ రిసీవ్డ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ టెనెంట్ ఆర్ ద అన్రియలైజ్డ్ రెంట్ రియలైజ్డ్ సబ్సిక్వెంట్లీ ఫ్రమ్ ద టెనెంట్. సో మనకి రియలైజ్ అవ్వలేదండి, రెంట్ రియలైజ్ అవ్వాల్సి ఉంది, ఇంకా అవ్వలేదు. సో 2 months అంటే ఏంటి, సపోజ్ మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, 2 months రెంట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. అండ్ వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారనమాట వెకేట్ చేసేసి. సో అన్రియలైజ్గానే ఉందన్నమాట, రియలైజ్ అవ్వలేదు. సో ద అన్రియలైజ్డ్ రెంట్ రియలైజ్డ్. సో రావాల్సింది. సో 2 months తర్వాత ఆర్ 1 year తర్వాత తాను టెనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ టెనెంట్ వచ్చేసి మనకి, నీకు ఇంత ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇస్తున్నానని చెప్పి మనకి అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ని మనకి రియలైజ్ చేసేసారనమాట. ఇవ్వాల్సిన రెంట్ ఏదైతే ఉందో అది మనకి ఇచ్చేసేసారు. అదొక టాపిక్. అండ్ ఏదైతే మనకి బాకీ ఉన్నారో, అంటే మన హౌస్లోనే ఉన్నారు అండ్ రెంట్ కట్టలేని సిచ్యువేషన్లో ఏ రీజన్ వల్ల అయినా కట్టలేకపోయారు, మనకి 2 months 3 months 6 months నుంచి మనకి రెంట్ ఇవ్వట్లేదు, ఒక్కసారిగా ఎరియర్స్ అయినాయి. ఆ ఏరియర్స్ అన్నీ కూడా వన్ సింగిల్ డేలో మనకి ఇచ్చేసేసారనమాట, కొన్ని రోజుల తర్వాత. సో ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ అనమాట. అది ఎవరి నుంచి వస్తుందంటే టెనెంట్ నుంచి వస్తుంది. ఎందుకంటే మన హౌస్లో ఉండే పర్సన్ ఏమంటామంటే, నేను ఓనర్ అనుకోండి, నా హౌస్ ఎవరికైతే రెంట్కి ఇచ్చానో ఆ పర్సన్ని మనం టెనెంట్ అంటాము. సో టెనెంటే మనకి ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఇస్తాడనమాట. అండ్ రెంట్ ఏదైతే రియలైజ్ అవ్వాల్సిందో అది కూడా మనకి టెనెంటే ఇవ్వాలన్నమాట. అండ్ ట్యాక్స్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే, ద అమౌంట్ సో రిసీవ్డ్ షెల్ బి taxable under the head income from house property in the year of receipt after deducting standard deduction at the rate of 30% of such amount. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే, మనకి ఏదైతే ఏ ఇయర్లో కానీ ఆర్ ఏ మంత్లో కానీ రియలైజ్ అయ్యిందో, సపోజ్ మనకి లాస్ట్ ఇయర్లో రావాల్సిన రెంట్ ఈ ఇయర్లో వచ్చింది, లాస్ట్ ఇయర్లో ఎరియర్స్ అయినాయి అండ్ ఆ ఇయర్లోనే మనం చాలా లాస్ అయ్యామన్నమాట. సో అప్పుడు రావాల్సిన రెంట్ ఈ ఇయర్లో వచ్చింది. సో ప్రీవియస్ ఇయర్లో రావాల్సింది కరెంట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిందనమాట. ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్లో రావాల్సింది కరెంట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిందనమాట. సో ఏ ఇయర్లో వచ్చిందో అండ్ ఏ ఇయర్లో మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకున్నామో ఆ ఇయర్లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందంటే, మనం ఆఫ్టర్ డిడక్టింగ్ స్టాండర్డ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. సో మనకి రావాల్సిన ఏరియర్స్ ఆఫ్ రెంట్ సపోజ్ 10,000 ఉందనుకోండి, ఆ 10,000లో మనం స్టాండర్డ్ డిడక్షన్ అనేది 30% అనేది లెస్ చేస్తాం. అంటే ఆ 10,000కి 30% చేస్తాం అనమాట. ఎంతైతే బ్యాలెన్స్ వస్తుందో ఆ బ్యాలెన్స్ని మనం రెంట్ రియలైజ్డ్, రెంట్ రిసీవ్డ్, యాక్చువల్ రెంట్ రిసీవ్డ్, ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. సో ద అమౌంట్ సో రిసీవ్డ్ షెల్ బి taxable under the head income from house property in the year of receipt. ఏ ఇయర్లో రిసీట్ అయిందో ఆ ఇయర్లోనే మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. హౌస్ ప్రాపర్టీ హెడ్ కింద ట్యాక్సిబుల్ చేస్తాం అనమాట. అండ్ ఎలా ట్యాక్సిబుల్ చేస్తామంటే, స్టాండర్డ్ డిడక్షన్ 30%. అంటే ఇదేంటి, నెట్ యాన్యువల్ మీద తీసే 30% స్టాండర్డ్ డిడక్షన్ కాదనమాట. ఇది అన్రియలైజ్ రెంట్లో కానీ ఆర్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ మీద వేసే స్టాండర్డ్ డిడక్షన్ అనమాట. సో ఇదనమాట. అండ్ అర్థమెటికలీ చెప్పాలంటే, ఇప్పుడు ఏంటి 30% తీసేస్తామన్నా కదా, అర్థమెటికల్గా చెప్పాలి అంటే ఇదనమాట. 70% ఇంటూ రికవరీ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఆర్ అన్రియలైజ్డ్ రెంట్. సో 100%లో 30% తీసేస్తే మనకి యాక్చువల్గా వచ్చేది ఏంటంటే 70% అనమాట.
సో డైరెక్ట్గా కంప్యూటేషన్ 10,000 ఇంటూ 30% వేసే కంటే కూడా 10,000 ఇంటూ 30% ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసి, మళ్ళీ 10,000లోంచి 30% తీసేసి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసే కంటే కూడా డైరెక్ట్గా 70% వేస్తే 70% ఇంటూ రికవరీ ఆఫ్ ఏరియర్ ఆఫ్ రెంట్, ఆర్ 70% ఇంటూ అన్రియలైజ్డ్ రెంట్, ఆర్ 70% ఇంటూ రికవరీ ఆఫ్ ఏరియర్ ఆఫ్ రెంట్ ఎలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అంతేకాని 100 - 30 ఇంటూ ఇలా వేయకుండా డైరెక్ట్గా 70% తీసేస్తారు. స్టాండర్డ్ డిడక్షన్ 30% ఇవ్వమన్నారు కదా అని చెప్పి 100 - 30 అని చెప్పి వేసి ఇలా వేస్తే ఏంటంటే మనకి స్టెప్స్ అనేవి చాలా ల్యాగ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఏదైతే ఆన్సర్ డైరెక్ట్గా రావాలి కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అర్థమెటికల్గా చెప్పాలి అంటే 70% ఇంటూ రికవరీ ఆఫ్ అరియర్స్ ఆఫ్ రెంట్, ఆర్ 70% ఇంటూ రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ వేస్తామన్నమాట. అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి ట్యాక్స్ పాయింట్ అనమాట. No other deduction shall be allowed from such income except standard deduction at the rate 30% of such receipt. సో ఏంటంటే no other deduction shall be allowed from such income except standard deduction at the rate 30% of such receipt. సో ఇక్కడ ఏదైతే మనకు అన్రియలైజ్డ్ రెంట్ ఉందో, ఏదైతే ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఉందో వీటి మీద ఇంకే డిడక్షన్స్ రావండి. ఒక్క 30% స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే వస్తుంది. ఇంకే డిడక్షన్ కూడా ఇది అరియర్స్ ఆఫ్ రెంట్ మీద కానీ అన్రియలైజ్డ్ రెంట్ మీద కానీ ఏ డిడక్షన్స్ కూడా రావు. ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది, అది కూడా 30% వస్తుంది అనమాట. డైరెక్ట్గా అయితే 30% తీసేసి డైరెక్ట్గా మనం ఎంత అయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ రికవరీ ఆఫ్ ఏరియర్ ఆఫ్ రెంట్ అని చెప్పాలి అంటే 70% ఇంటూ రికవరీ ఆఫ్ అరియర్స్ ఆఫ్ రెంట్, 70% ఇంటూ రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ద ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్ ఆన్ క్యాష్ బేసిస్, అంటే ఆ ఇన్కమ్ అనేది క్యాష్ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే మనకి రెంట్ రావాల్సింది 3 months రెంట్ రావాల్సింది, ఇంకా ఇవ్వట్లేదు. టెనెంట్ మనీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏ రీజన్ అయినా ఉండొచ్చు, మనకు రావట్లేదు. సో 3 months నుంచి ఇవ్వలేకపోయాడు, ఈ మంత్లో ఇచ్చాడు. సో ఈ మంత్లో నేను రిసీవ్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను రిసీవ్ చేసుకున్నానో అప్పుడే ట్యాక్స్ఫుల్ అవుతుంది. అండ్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అండ్ ఇది ఎప్పుడు కూడా ఈ ఇన్కమ్ అనేది ట్యాక్స్ఫుల్ అండర్ క్యాష్ బేసిస్ అనమాట. ఎప్పుడైతే యాక్చువల్గా రిసీవ్ చేసుకుంటామో అప్పుడే మనం ట్యాక్సబుల్ చేయాలన్నమాట. అక్కడ నోట్ ఇచ్చారు, సచ్ రిసీట్ షెల్ బి చార్జబుల్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆల్దో ఎస్ఎస్సి ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సచ్ రిసీట్ షెల్ బి చార్జబుల్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో మనం ఏ ఇయర్లో అయితే రిసీవ్ చేసుకున్నామో ఆ ఇయర్లో ట్యాక్సబుల్ చేయాలి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్నాం కదా. సో అది ఆ రిసీట్ అనేది చార్జబుల్ టు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనమాట. ఆల్దో ఎస్ఎస్సి ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, నాట్ ద ఓనర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. సో ఇక్కడ ఏంటి మనం ఈ మంత్ రెంట్ ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాడు, ఈ మంత్లో మన ఓనరే. సో 2 months తర్వాత ఏంటి మనం ఏం చేసాం, మన హౌస్ని నేను ఓనర్ని 2 months తర్వాత 1 year తర్వాత నేను నా హౌస్ని వేరే పర్సన్కి అమ్మేశాను. సో అప్పుడెప్పుడు రియలైజ్ అవ్వాల్సిన రెంట్ నాకు ఇప్పుడు రియలైజ్ అయింది. సో నేను ఇప్పుడు ఓనర్ కాదు ఆ హౌస్కి, అయినా సరే అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ఫుల్ అవుతుందన్నమాట. సో అదనమాట, సచ్ రిసీట్ షెల్ బి చార్జబుల్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఆల్దో ద ఎస్ఎస్సి ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. సో ఏ ఇయర్లో అయితే ఈ ఏరియర్స్ ఆఫ్ రెంట్ కానీ రియలైజేషన్ ఆఫ్ రెంట్ కానీ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నావో ఆ రిసీవ్ చేసుకున్న టైంలో నువ్వు అదే పర్టికులర్ హౌస్ ప్రాపర్టీకి ఓనర్ కాకపోయినా సరే ఈ ఇన్కమ్ అనేది చార్జబుల్ టు హౌస్ ప్రాపర్టీ అనమాట. అండ్ ఈ ఇన్కమ్కి ఎప్పుడు కూడా స్టాండర్డ్ డిడక్షన్ తీసేసిన తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్బుల్ అవుతుందన్నమాట. అండ్ 70% ఇంటూ రికవరీ ఆఫ్ ఏరియర్ రెంట్ అనమాట, ఆర్ 70% ఇంటూ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ అన్రియలైజ్డ్ రెంట్ రిసీవ్డ్ అనమాట. సో ఇదే అనమాట మనకి హౌస్ ప్రాపర్టీ చాప్టర్. అండ్ ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే హెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ హౌస్ ప్రాపర్టీ అనేది కంప్లీట్గా అయిపోయింది అనమాట ఈరోజు క్లాస్లో. అండ్ ఈ కింద అనేవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి చాలా పెద్ద హెడ్ అనమాట. అంటే మనకున్న అన్ని హెడ్స్లో ఈ హెడ్ అనేది చాలా పెద్ద హెడ్ అనమాట. అండ్ ఇట్ టేక్స్ హ్యూజ్ టైం అనమాట, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ హెడ్ అనేది మనకి రావాలి అంటే. సో దీంట్లో చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఈ చాప్టర్ కోసం.
ఇన్కమ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనమాట. ఇది మనకి రేపు రాబోయే క్లాసెస్ నుంచి ఈ హెడ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ సో మన హౌస్ ప్రాపర్టీ హెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ శాలరీ హెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది థర్డ్ హెడ్ అనమాట. ఇన్కమ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఈ హెడ్ అనేది కంప్లీట్ చేయాలి అంటే. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా కొంచెం పెద్దది. సో కంపేర్ చేసుకుంటే కనుక ఈ బీజీబీపీ హెడ్ అనేది మనకు కొంచెం డిఫికల్ట్ కూడా. అండ్ ఈ బీజీబీపీ క్యాపిటల్ గెయిన్ అండ్ అదర్ సోర్సెస్ అయిపోతే మనకి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోతుంది. మిగతా అవన్నీ కూడా 1 డే 2 డే సెషన్స్లో కూడా అయిపోతాయి అన్నమాట చాప్టర్స్ అనేవి. సో ఇది హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో థర్డ్ హెడ్లోకి వచ్చేసాం. ఈ థర్డ్ హెడ్ అనేది మనకి నెక్స్ట్ క్లాసెస్లో స్టార్ట్ అయిపోతాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఈ ఛానల్లో ఉన్నాయి తెలుగులోనే మనకి వీడియోస్ దొరుకుతున్నాయని చెప్పి అందరికీ చెప్పి రిక్వెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.